స్టార్టప్‌ని స్టార్ట్ చేయడం వేరు. దాన్ని పెద్దదిగా గ్రో చేయడం వేరు. ఫేస్‌బుక్ హార్వర్డ్ యూనివర్సిటీలో స్టార్ట్ అయింది. వరల్డ్ మొత్తం యూజ్ చేసేలా గ్రో అయింది. ఆ స్టార్టప్ గ్రోత్ ఎలాగో ఈ వీడియోలో చూద్దాం. యు ఆర్ వాచింగ్ వెల్తిజం తెలుగు. హౌ టు స్టార్ట్ ఎ స్టార్టప్ సిరీస్‌లో ఇప్పటివరకు 11 ఎపిసోడ్స్ కంప్లీట్ అయ్యాయి. చూడకపోతే లింక్ కింద కామెంట్ సెక్షన్‌లో ఇస్తాను. ఫ్యూచర్‌లో వచ్చే ఎపిసోడ్స్ మిస్ అవ్వకూడదు అంటే సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్. స్టార్టప్ గ్రోత్‌లో నెంబర్ 1 ఫ్యాక్టర్ ఈస్ రిటెన్షన్. రిటెన్షన్ అంటే ఒక కస్టమర్ కంటిన్యూస్‌గా మన ప్రోడక్ట్ ఆర్ సర్వీస్‌ని యూజ్ చేస్తూనే ఉండాలి. మళ్ళీ కస్టమర్స్ తిరిగి వస్తూనే ఉండాలి. మనం డైలీ వాట్సాప్, యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, గూగుల్ ఇలాంటివి డైలీ యూజ్ చేస్తూనే ఉంటాం వదలకుండా. దాన్ని రిటెన్షన్ అంటారు. ఐఫోన్ కస్టమర్స్ కూడా మళ్ళీ ఐఫోనే కొంటారు. దాన్ని రిటెన్షన్ అంటారు. సేమ్ అలాగే మీరు ఎక్కడైనా ఒక రెస్టారెంట్‌లో గానీ, ఎక్కడైనా ఒక కేఫ్‌లో గానీ మళ్ళీ తిరిగి అక్కడికెళ్ళి కాఫీ తాగుతున్నారు, టీ తాగుతున్నారు, లేకపోతే అక్కడికెళ్ళి ఫుడ్ తింటున్నారు అంటే అది కూడా రిటెన్షన్. అంటే ఒకసారి మీ కంపెనీకి కస్టమర్ అయిన తర్వాత మిమ్మల్ని వదలకుండా చేసుకోవాలి. అది రిటెన్షన్. కస్టమర్ మీతోనే ఉన్నారు అంటే రెవెన్యూ ఎక్కువ వస్తది. ఎందుకంటే ఒకసారి కస్టమర్ వచ్చిన తర్వాత వదలకుండా మళ్ళీ తిరిగి వస్తున్నాడు. సెకండ్, అతను చాలా లాయల్ కస్టమర్ అయిపోయాడు కాబట్టి అతను వాళ్ళ ఫ్రెండ్స్‌ని కూడా ఇన్‌ఫ్లుయెన్స్ చేసి వాళ్ళని కూడా తీసుకొని వచ్చేదానికి ఛాన్స్ ఉంది. బట్ అలా కాకుండా కస్టమర్ ఒకసారి వచ్చాడు బట్ తిరిగి మళ్ళీ రావట్లేదు అనుకోండి. అప్పుడు మీరేం చేయాలి? ఇంకా కొత్త కస్టమర్స్‌ని తీసుకురావాలి. దానికోసం కాస్ట్ ఎక్కువ పెట్టాలి. మార్కెటింగ్ అండ్ సేల్స్ కాస్ట్. అట్లాగే కదా మనం కొత్త కస్టమర్స్‌ని తీసుకొని వస్తాం. సో కాస్ట్‌లు తగ్గించుకొని రెవెన్యూ ఎక్కువ పెరగాలంటే రిటెన్షన్ ఎక్కువ ఉండాలి. చాలా స్టార్టప్స్‌లో ఏమవుద్దంటే స్టార్టింగ్‌లో కస్టమర్స్ వస్తారు. బట్ తర్వాత వాళ్ళకి అది నచ్చక ఆగిపోతారు. అంటే కస్టమర్స్ ఎంగేజ్ అవ్వట్లేదు. సో రిటెన్షన్ ఉండదు. ఎప్పుడైతే కస్టమర్స్ డిసెంగేజ్ అయిపోతారో దాన్ని చర్న్ అంటారు. అర్థమయ్యేలాగా చెప్పాలంటే గర్ల్ ఫ్రెండ్ మీతో ఉంటే అది రిటెన్షన్, బ్రేకప్ అనింది అంటే అది చర్న్. స్టార్టప్ గ్రో అవ్వాలంటే అందులో నెంబర్ 1 ఫ్యాక్టర్ ఇస్ రిటెన్షన్. ఏదో ఒకటి చేసి మీరు బ్రేకప్ అవ్వకుండా చూసుకోవాలి. అప్పుడు స్టార్టప్ గ్రో అవుద్ది. బట్ ఫస్ట్ అసలు మీ ప్రోడక్ట్ ఆర్ సర్వీస్‌కి అసలు కస్టమర్సే లేరంటే, అంటే అసలు కస్టమర్స్‌కి మీరు బిల్డ్ చేసిన ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ వద్దంటే దానికి డిమాండే లేదు అని మీనింగ్. అంటే రిటెన్షన్ చేయలేరు. సో గ్రోత్ ఉండదు. సో యూ హ్యావ్ టు మేక్ సంథింగ్ దట్ పీపుల్ వాంట్. పీపుల్‌కి అవసరం లేనిది, వాళ్ళకి నచ్చంది, వాళ్ళకి అవసరం లేనిది చేస్తే అసలు రిటెన్షన్ కూడా చేయడం కష్టం. బికాస్ అప్పుడు అసలు వాళ్ళని తీసుకొని వాళ్ళని కస్టమర్స్‌గా చేయడమే కష్టం. అసలు డిమాండే లేదు అంటే అసలు ఫస్ట్ అమ్మాయి యాక్సెప్టే చేయలేదని మీనింగ్. ఇంక రిటెన్షన్ ఏముంటుంది చెప్పండి? ఇక్కడ ప్రోడక్ట్ మార్కెట్ ఫిట్ అనే ఒక కాన్సెప్ట్ వస్తది. అంటే మీ ప్రోడక్ట్ మార్కెట్‌లో ఉండే ఒక ప్రాబ్లమ్‌ని గానీ, ఒక నీడ్‌ని గానీ ఫిక్స్ చేస్తది అని మీనింగ్. సో ఫస్ట్ ప్రోడక్ట్ మార్కెట్ ఫిట్ ఉండాలి. దాని తర్వాత గ్రోత్ గురించి ఆలోచించొచ్చు. సో ఫస్ట్ మీరు మార్కెట్‌లో ఉండే ఒక నీడ్‌ని ఫిక్స్ చేసే స్టార్టప్ పెట్టాలి. అండ్ దాన్ని ఫిక్స్ చేసేదానికి మీరు ఇచ్చే ఆఫరింగ్, ప్రోడక్ట్ గానీ, సర్వీస్ గానీ ఏదైతే ఉందో అది బాగా వర్క్ అవ్వాలి ఎఫిషియెంట్‌గా. ఆ ప్రాబ్లమ్‌ని గానీ, ఆ నీడ్‌ని గానీ బాగా ఫిక్స్ చేయాలి. అది యావరేజ్‌గా కాదు. దిస్ ఈజ్ ప్రోడక్ట్ మార్కెట్ ఫిట్. చాలామంది స్టార్టప్స్‌లో చేసే మిస్టేక్ ఏందంటే ప్రోడక్ట్ మార్కెట్ ఫిట్ ఉంది అనుకుంటారు వాళ్ళు, నమ్ముతారు. అసలు లేకున్నా కూడా. అసలు వాళ్ళ ప్రోడక్ట్‌కి డిమాండే లేదు అనేది అర్థం చేసుకోకుండా వాళ్ళకి ఐడియా వచ్చింది కాబట్టి దాని మీద ఒక అబ్సెషన్ బిల్డ్ అయిపోద్ది. మాకొక ఐడియా వచ్చింది అని చెప్పి. సో తర్వాత ఈ ఐడియాకి అసలు డిమాండ్ లేదు అనేది నమ్మడం కూడా చాలా కష్టంగా ఉంటది. అంటే జీర్ణించుకోలేం దాన్ని. బట్ చాలా ఆబ్జెక్టివ్‌గా ఉండాలి. ఎమోషన్స్ తీసేయాలి. మీ ఐడియా వర్కౌట్ అవ్వట్లేదు, అసలు జనాలకి అది అవసరం లేదు అంటే యూ హ్యావ్ టు స్టాప్ ఇట్ ఆర్ యూ హ్యావ్ టు చేంజ్ ఇట్. మీరు ఆ మిస్టేక్ చేయొద్దు. ప్రోడక్ట్ మార్కెట్ ఫిట్ లేకపోయినా కూడా ఉంది అని నమ్మడం. సో వన్స్ ప్రోడక్ట్ మార్కెట్ ఫిట్ ఉంది, నెక్స్ట్ రిటెన్షన్ ఉంది. అంటే కస్టమర్స్ వదిలేసి వెళ్ళట్లేదు, మళ్ళీ ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ కోసం తిరిగి వస్తున్నారు అంటే అప్పుడు మనం స్టార్టప్‌ని పెద్దది ఎలా చేయాలి, గ్రో ఎలా చేయాలి, స్కేల్ ఎలా చేయాలని చూడాలి. జనరల్‌గా కంపెనీస్‌లో గ్రోత్ టీమ్స్ ఉంటాయి. గ్రోత్ కోసం సెపరేట్ టీమ్స్. బట్ స్టార్టప్స్‌లో మొత్తం స్టార్టప్ టీమే గ్రోత్ టీమ్ లాగా ఉండాలి. అండ్ కంపెనీ సీఈఓ గ్రోత్ మీదే ఫోకస్ చేయాలి. నెక్స్ట్ ఏంటంటే స్టార్టప్‌కి ఒక నార్త్ స్టార్ మెట్రిక్ ఒకటి డిసైడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, నా యూట్యూబ్ ఛానల్ ఉందనుకోండి. యూట్యూబ్ ఛానల్ గ్రో చేయాలి అంటే వాచ్ టైమ్ అనేది నార్త్ స్టార్ మెట్రిక్. వీడియోని లాస్ట్ వరకు చూస్తున్నారంటే వీడియో బాగుంది అని మీనింగ్. సో యూట్యూబ్ ఛానల్ గ్రో అవుద్దప్పుడు. ఎందుకంటే ఆల్గోరిథం అనేది ఆ వీడియోని ఇంకా ఎక్కువ మందికి పుష్ చేస్తుంది. అండ్ వీడియోని చాలామంది ఎక్కువ లాస్ట్ వరకు చూస్తున్నారంటే ఆ వీడియో వాళ్ళకి నచ్చింది అని మీనింగ్. వాళ్ళకి నచ్చిందంటే ఇంకా ఎక్కువ మందికి కూడా నచ్చుతుంది అని మీనింగ్. అమెజాన్‌లో నార్త్ స్టార్ మెట్రిక్ ఏంటంటే ఒక యూజర్ అనేవాడు ఎన్ని ఆర్డర్స్ చేస్తున్నాడు మంత్లీ. ఊబర్, ర్యాపిడో ఇలాంటి కంపెనీస్‌లో ఒక యూజరు ఎన్ని రైడ్స్ బుక్ చేస్తున్నాడు. జొమాటో, స్విగ్గీకి ఒక యూజరు ఎన్ని ఆర్డర్స్ చేస్తున్నాడు మంత్లీ. ఫేస్‌బుక్‌లో డైలీ ఎంతమంది యాక్టివ్‌గా ఉన్నారు ఫేస్‌బుక్‌లో అనేది చూస్తారు. అలాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక యూజర్ యాప్‌లో ఎంత టైం స్పెండ్ చేస్తున్నాడు. ఎంత ఎక్కువ టైం స్పెండ్ చేస్తే అంత ఎక్కువ రిటెన్షన్ ఉంది అని మీనింగ్. అది నార్త్ స్టార్ మెట్రిక్. అలాగా మీరు కూడా మీ స్టార్టప్‌కి ఒక నార్త్ స్టార్ మెట్రిక్ కరెక్ట్‌గా డిసైడ్ చేయాలి. మీ స్టార్టప్ ఎలాంటిది అనే దాన్ని బట్టి. వన్స్ ఆ మెట్రిక్ డిసైడ్ చేసిన తర్వాత మీ ఫోకస్ మొత్తం దాని మీదే ఉండాలి. మొత్తం టీమ్ దాని మీద ఫోకస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఫేస్‌బుక్‌లో డైలీ యాక్టివ్ యూజర్స్ అనేది నార్త్ స్టార్ అనుకోండి. ఆ మెట్రిక్‌ని ఎలా అచీవ్ చేయాలి, ఎలా ఇంప్రూవ్ చేయాలి అంటే యూజర్స్ అనేవాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్‌తో కనెక్ట్ అవ్వాలి. సో దట్ న్యూస్ ఫీడ్‌లో వాళ్ళ ఫ్రెండ్స్ గురించి ఫోటోలు ఇవన్నీ వస్తాయి. అప్పుడు వాళ్ళు ఎంగేజ్ అవుతారు. అప్పుడు ఫేస్‌బుక్‌లో యాక్టివ్‌గా ఉంటారు. అసలు ఫేస్‌బుక్‌లో మీ ఫ్రెండ్స్ లేరనుకోండి, అసలు ఆ యాప్‌ని మీరు యూజ్ చేయరు. సో ఫేస్‌బుక్‌లో డైలీ యాక్టివ్ యూజర్స్ ఆ నార్త్ స్టార్‌ని పెంచాలి అంటే వాళ్ళ ఫ్రెండ్స్‌తో కనెక్ట్ అయ్యేలాగా చేయాలి యూజర్స్‌ని. దాన్ని మ్యాజిక్ మూమెంట్ అంటారు. ప్రతి స్టార్టప్‌కి ఒక మ్యాజిక్ మూమెంట్ ఉంటది. అంటే అగైన్ మ్యాజిక్ మూమెంట్ అంటే ఇది కాదు, ఓకే. సో స్టార్టప్‌లో ఉండే మ్యాజిక్ మూమెంట్ అంటే
ఎప్పుడైతే కస్టమర్స్ అది ఫీల్ అవ్వగానే ఆ ఫీచర్ని చూడగానే చాలా ఎక్కువ హ్యాపీ అవుతారు, లేకపోతే చాలా ఎక్కువ ఎంగేజ్ అవుతారు, దాన్ని నార్త్ స్టార్ మెట్రిక్ అంటారు. అమెజాన్లో మీకు కావాల్సిన ప్రోడక్ట్ కనిపించింది అనుకోండి పర్ఫెక్ట్గా, అది మ్యాజిక్ మూమెంట్. యూట్యూబ్లో మీకు ఎక్సలెంట్గా యూజ్ అయ్యే ఒక వీడియో వచ్చిందంటే అది మ్యాజిక్ మూమెంట్. అలాగా మీ నార్త్ స్టార్ మెట్రిక్ని ఇంప్రూవ్ చేసేదానికి మీ స్టార్టప్కి సెట్ అయ్యే మ్యాజిక్ మూమెంట్ ఒకటి ఉంటుంది. దాన్ని మీరు ఫైండ్ అవుట్ చేయాలి, తర్వాత దాన్ని యూజర్స్కి ఇవ్వాలి ఆ మ్యాజిక్ మూమెంట్ని. చాలామంది స్టార్టప్ ఫౌండర్స్ చేసే ఇంకో మిస్టేక్ ఏంటంటే యూజర్ ఆర్ కస్టమర్ పర్స్పెక్టివ్ నుంచి ఆలోచించకుండా వాళ్ళ పర్స్పెక్టివ్ నుంచి ఆలోచిస్తారు. ఆ స్టార్టప్ ఫౌండర్ పర్స్పెక్టివ్ నుంచి, అంటే వాళ్ళ ప్రోడక్ట్ వాళ్ళే యూజ్ చేసి వాళ్ళకి ఎలా అనిపిస్తుంది, ఏం చేంజెస్ చేయాలి, ఏం ఇంప్రూవ్మెంట్స్ చేయాలి అలా ఆలోచిస్తారు. బట్ అవన్నీ మెజారిటీ ఆఫ్ ద కస్టమర్స్ పర్స్పెక్టివ్ నుంచి ఆలోచించాలి, మన పర్స్పెక్టివ్ నుంచి కాదు. ఫర్ ఎగ్జాంపుల్ జొమాటో కానీ ర్యాపిడో కానీ ఇలాంటి చాలా యాప్ బేస్డ్ స్టార్టప్స్ కాన్స్టెంట్గా మనకి నోటిఫికేషన్స్ పంపిస్తూ ఉంటారు. ఒకవేళ జొమాటో ఫౌండర్ అది చూసి నోటిఫికేషన్స్ మరీ ఎక్కువ వస్తున్నాయి అని చెప్పి ఇంకా నోటిఫికేషన్స్ తగ్గించాలనుకున్నాడు అనుకోండి, అది తన పర్స్పెక్టివ్ నుంచి ఆలోచిస్తున్నాడు. మెజారిటీ వాళ్ళకి నోటిఫికేషన్స్ ఇస్తేనే గ్రోత్ ఉంటుందేమో, వాళ్ళకి అంత ఇరిటేషన్ లేదేమో నోటిఫికేషన్స్ వస్తాయి. సో వాళ్ళ పర్స్పెక్టివ్ నుంచి ఆలోచించాలి. నెక్స్ట్ గ్రోత్ టాక్టిక్స్. ఇందులో నెంబర్ 1 ఈజ్ మార్కెటింగ్. ఎస్పెషల్లీ యూఎస్ఏలో సిలికాన్ వ్యాలీలో ఉండే స్టార్టప్ ఫౌండర్స్ మార్కెటింగ్ అనేది వేస్ట్ అనుకుంటారు. జస్ట్ ప్రోడక్ట్ బాగుంటే చాలు, అదే మార్కెటింగ్ చేసుకుంటుంది అనుకుంటారు. వర్డ్ ఆఫ్ మౌత్ ఇంపార్టెంట్, కానీ అది కొన్ని స్టార్టప్స్కే వర్కౌట్ అవుతుంది. మార్కెటింగ్ చాలా ఇంపార్టెంట్. ఈవెన్ గూగుల్ వాళ్ళు కూడా చాలా వాళ్ళ ప్రోడక్ట్స్కి మార్కెటింగ్ చేస్తారు. ఈవెన్ యాపిల్ కూడా మార్కెటింగ్ చేస్తుంది. సో వర్డ్ ఆఫ్ మౌత్ అనేది కొన్ని స్టార్టప్స్కే వర్కౌట్ అవుతుంది. మీ స్టార్టప్కి అది వర్కౌట్ అవ్వకపోవచ్చు. సో దట్ మీరు మార్కెటింగ్ బాగా చేయాలి. నెక్స్ట్ ఈజ్ జియోగ్రఫికల్ ఎక్స్పాన్షన్. మీ స్టార్టప్ని వేరే స్టేట్స్లోకి, వేరే కంట్రీస్లోకి ఎక్స్పాండ్ చేయాలి, వేరే జియోగ్రఫీస్లోకి. అది కూడా స్ట్రాటజిక్గా చేయాలి. ఏ కంట్రీలో మీ స్టార్టప్కి మంచి మార్కెట్ ఉంది, ఏ కంట్రీ ఆర్ స్టేట్లో చేయడం ఈజీ అవుతుంది, ఇలాగ వేరియస్ ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేసి చేయాలి. ఫేస్బుక్ ఫస్ట్ హార్వర్డ్ యూనివర్సిటీలో స్టార్ట్ అయ్యి, తర్వాత వేరే యూనివర్సిటీస్కి వెళ్ళి, ఆ తర్వాత యూఎస్ఏ మొత్తం జనరల్ పబ్లిక్ ఎక్స్పాండ్ అయ్యి, ఆ తర్వాత అన్ని కంట్రీస్కి వచ్చింది. మీరు కూడా అలాగే ఎంత స్కేల్ చేస్తే అంత ఎక్కువ గ్రోత్ ఉంటుంది. బట్ అసలు ఫస్ట్ ఒక దగ్గర స్ట్రాంగ్ అవ్వకుండా, ఒక దగ్గర మొత్తం మార్కెట్ని క్యాప్చర్ చేయకుండా వేరే కంట్రీస్లోకి వెంటనే వెళ్ళిపోవద్దు. ఫస్ట్ ఒక కంట్రీలో సబ్స్టాన్షియల్గా గ్రో అయిన తర్వాత వేరే కంట్రీస్లోకి వెళ్ళండి. అండ్ స్కేలింగ్ అనేది ర్యాండమ్గా ఎలా పడితే అలా చేయకూడదు. ఒక సిస్టమ్ లేకుండా చేస్తే చాలా టైం అండ్ రిసోర్సెస్ వేస్ట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మెక్డొనాల్డ్స్ తీసుకోండి. వాళ్ళు వరల్డ్ మొత్తం ఒక బర్గర్ తయారు చేసేదానికి ఒకటే సిస్టమ్ యూజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా అనుకోండి. ఇండియాలో ఒక కైండ్ ఆఫ్ మార్కెట్ ఆర్ ఒక కైండ్ ఆఫ్ ఫుడ్ హ్యాబిట్స్ ఉంటాయి కాబట్టి ఇండియా మొత్తం ఎన్ని అయితే బ్రాంచెస్ ఆర్ ఫ్రాంచైజెస్ ఉన్నాయో అన్నిట్లో ఒకటే ప్రాసెస్ యూజ్ చేస్తారు, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. అసలు ఏం ఇంగ్రీడియంట్స్ యూజ్ చేయాలి, ఫస్ట్ దేంతో స్టార్ట్ చేయాలి, సెకండ్ స్టెప్ ఏంది, అలాగ మొత్తం ప్యాకింగ్ వరకు మొత్తం ఒకటే బ్రాండ్ వర్కౌట్ అవ్వాలి అంటే ఇట్లాగ ఒక సిస్టమ్ ఉండాలి. అప్పుడు ఎఫిషియెంట్గా బ్రాండ్ అనేది వర్కౌట్ అవుతుంది. నెక్స్ట్ ఈజ్ వైరాలిటీ. వైరల్ మార్కెటింగ్కి 2 బుక్స్ సజెస్ట్ చేస్తాడు. ఒకటి వైరల్ లూప్ బై ఆడమ్ పెనెన్బర్గ్, సెకండ్ ఈజ్ ఓగ్లివీ ఆన్ అడ్వర్టైజింగ్. ఈ బుక్ నా టెలిగ్రామ్ ఛానల్లో PDF ఉంది, లింక్ కింద కామెంట్ సెక్షన్లో ఇస్తాను. వైరల్ మార్కెటింగ్లో వేరే స్ట్రాటజీస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ పేపాల్ స్టార్టప్గా ఉన్నప్పుడు మీరు కనుక వేరే యూజర్స్కి పేపాల్ని రిఫర్ చేస్తారనుకోండి లింక్తో, అండ్ ఆ లింక్తో వాళ్ళు సైన్అప్ అయితే మీకు మనీ ఇచ్చేవాళ్ళు, ఒక $10. అలాగా మనీని యూజ్ చేసి వైరల్ మార్కెటింగ్ చేసింది పేపాల్. అలాగా వైరల్ మార్కెటింగ్లో ఒక్క స్ట్రాటజీ అని ఉండదు, మీ క్రియేటివిటీని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. చాలా వేరియస్ కైండ్ ఆఫ్ స్ట్రాటజీస్ ఉంటాయి. ఒక ఎక్స్ట్రీమ్లీ యూనిక్ అడ్వర్టైజ్మెంట్ క్రియేట్ చేస్తారనుకోండి, అది కూడా వైరల్ మార్కెటింగ్. అండ్ ఇంకా వైరల్ మార్కెటింగ్ అనేది పెద్ద సబ్జెక్ట్ ఇన్ ఇట్ సెల్ఫ్. బట్ జస్ట్ మీరు వైరల్ మార్కెటింగ్ అయితే గుర్తుపెట్టుకోండి, అది చేయాలని. అండ్ మీరు రీసెర్చ్ చేసి నేర్చుకోవాలి వైరల్ మార్కెటింగ్ ఎలా చేయాలనేది. నెక్స్ట్ ఈజ్ మీరు సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ కూడా నేర్చుకోవాలి, అది చేయాలి గ్రోత్ కోసం. నెక్స్ట్ ఈమెయిల్ మార్కెటింగ్, SMS మార్కెటింగ్ అండ్ పుష్ నోటిఫికేషన్స్. ఇవి కూడా ఇంపార్టెంట్ గ్రోత్ టెక్నిక్స్, ఇవి కూడా ఖచ్చితంగా చేయాలి. ఈ మార్కెటింగ్ టెక్నిక్స్లో జనరల్గా మార్కెటింగ్ అంటే మీరు పంపించే మెసేజ్ ఏదైతే ఉంటుందో అది చాలా ఇంపార్టెంట్. మీరు ఎలాంటి మెసేజ్ ఒక అడ్వర్టైజ్మెంట్లో ఆర్ ఒక కంటెంట్లో, ఒక ఈమెయిల్లో పంపిస్తున్నారో అనే దాన్ని బట్టి కన్వర్షన్ రేట్ ఉంటుంది. కన్వర్షన్ అంటే మనం ఒక ఈమెయిల్ పంపిస్తే దాన్ని చూసి మన స్టార్టప్కి ఎంతమంది అట్రాక్ట్ అయ్యి ఒక యాక్షన్ తీసుకుంటున్నారు, అది కన్వర్షన్. ఒక 100 మెంబర్స్కి పంపిస్తే అందులో ఒక 5 మెంబర్స్ యాక్షన్ తీసుకున్నారు అనుకోండి, కన్వర్షన్ రేట్ ఈజ్ 5%, అది కన్వర్షన్ రేట్. నెక్స్ట్ థింగ్ ఈజ్ డేటా. మీ స్టార్టప్కి కొంతమంది కస్టమర్స్ వచ్చారు అంటే ఆటోమేటిక్గా మీకు వాళ్ళ దగ్గర నుంచి డేటా వచ్చేస్తుంది. ఆ డేటాని యూజ్ చేసి ఏది వర్క్ అవుతుంది, ఏది వర్క్ అవ్వట్లేదు, ఇంకా ఫ్యూచర్లో ఇంకా ఎక్కువ ఏం చేయాలి, ఏది తగ్గించేసేయాలి, ఏది యూజ్ లేదు, ఇలాగ డేటాని బట్టి మీ స్ట్రాటజీస్ మార్చాలి అండ్ కొత్త స్ట్రాటజీస్ని ఇంప్లిమెంట్ చేయాలి. డేటాని చాలా సీరియస్గా తీసుకోవాలి గ్రోత్లో. డేటాలోనే డెమోగ్రఫిక్స్ కూడా ఉంటుంది. ఏ కంట్రీలో, ఏ స్టేట్లో ఎలాంటి వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు అనే దాన్ని బట్టి స్ట్రాటజీస్ మారుతూ ఉండాలి. కల్చరు, ఏజ్, ఎన్విరాన్మెంట్ ఇలా బట్టి ఎంత బాగా అయితే మీరు డెమోగ్రఫిక్స్ని అర్థం చేసుకుంటారో అంత బాగా చేయొచ్చు. నెక్స్ట్ థింగ్ ఈజ్ కేటగిరీ అడిషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్పే ఆర్ పేటిఎం ఇలాంటి యాప్స్లో మనం మనీ సెండింగ్ అండ్ రిసీవింగ్ ఒక్కటే కాదు, బస్ టికెట్స్ బుక్ చేయొచ్చు, పవర్ బిల్స్ పే చేయొచ్చు, ఇలాగ మల్టిపుల్ థింగ్స్ చేయొచ్చు యాప్లో. అంటే ఒక యాప్లో మల్టిపుల్ కేటగిరీస్ ఉన్నాయి, అది కూడా గ్రోత్ టెక్నిక్. నెక్స్ట్ థింగ్ ఈజ్ న్యూ ఛానల్స్. మీకు ఒక రీటైల్ షాప్ ఉందనుకోండి,
దాన్ని ఆన్లైన్ ఛానల్లోకి తీసుకెళ్తే గ్రోత్ ఇంప్రూవ్ అవుద్ది, బికాజ్ రీచ్ పెంచుతున్నారు అప్పుడు. అండ్ అన్ని సోషల్ మీడియా సైట్స్లో మీ బిజినెస్ పేజ్ క్రియేట్ చేస్తే అది కూడా యూజ్ అవుద్ది. అలాగే ఎన్ని ఛానల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయో కస్టమర్స్ని రీచ్ అవ్వడానికి అన్ని యూజ్ చేయాలి. బట్ ఒకటేసారి అన్నీ చేయొద్దు. ఫస్ట్ ఒక ఛానల్ టార్గెట్ చేసినారంటే ఫస్ట్ దాంట్లో గ్రోత్ బాగా వచ్చేంత వరకు దాని మీద ఫోకస్ చేయండి. వన్స్ అందులో సక్సెస్ఫుల్ అయ్యారంటే తర్వాత వేరే ఛానల్కి వెళ్ళండి. అండ్ ఫైనలీ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ టు రిమెంబర్ అబౌట్ గ్రోత్ ఈస్, గ్రోత్లో మీరు చాలా ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉండాలి. ఒకటి వర్కౌట్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వకపోవచ్చు. ఒక్కో స్టార్టప్ ఒక్కోలా గ్రో అవుద్ది. కొన్ని వర్డ్ ఆఫ్ మౌత్తో గ్రో అవుతాయి, ఇంకొన్ని అడ్వర్టైజ్మెంట్స్తో గ్రో అవుతాయి, ఇంకొన్ని వేరేలాగా, ఇంకొన్ని రెఫరల్స్తో గ్రో అవుతాయి. అలాగా మీరు రకరకాల ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉండాలి. ఆల్రెడీ వర్క్ అయిన ఎక్స్పెరిమెంట్స్ చేయండి అండ్ మీ సొంతగా క్రియేటివ్ కొత్త ఎక్స్పెరిమెంట్స్ కూడా చేయండి. ఎక్స్పెరిమెంట్స్ ఎన్ని చేస్తే అంత బెటర్ ఛాన్సెస్ ఆఫ్ గ్రోత్. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ లెక్చర్. ఒకసారి సమ్మరైజ్ చేయాలంటే గ్రోత్ అంటే ఫస్ట్ ప్రోడక్ట్ మార్కెట్ ఫిట్ ఉండాలి. అది ఉంటే రిటెన్షన్ వస్తుంది. రిటెన్షన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ గ్రోత్. స్టార్టప్ మొత్తం గ్రోత్ టీమ్ అయి ఉండాలి, ఏదో ఒక సపరేట్ గ్రోత్ టీమ్ కాదు. ఒక సింగిల్ నార్త్ స్టార్ మెట్రిక్ ఉండాలి, మొత్తం దాని మీద ఫోకస్ చేయాలి. ఒక మ్యాజిక్ మూమెంట్ క్రియేట్ చేయాలి. మెజారిటీ యూజర్స్ పర్స్పెక్టివ్ నుంచి ఆలోచించాలి, మీ పర్స్పెక్టివ్ నుంచి కాదు. నెక్స్ట్ గ్రోత్ టాక్టిక్స్లో మార్కెటింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఈజ్ జియోగ్రఫికల్ ఎక్స్పాన్షన్. సిస్టమాటిక్ స్కేలింగ్ చేయాలి, లేకపోతే ఎఫిషియన్సీ ఉండదు. మెక్డొనాల్డ్స్ ఎగ్జాంపుల్ ఇచ్చాను. వైరల్ మార్కెటింగ్ చేయాలి, సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ చేయాలి, ఈమెయిల్ మార్కెటింగ్, SMS మార్కెటింగ్ అండ్ పుష్ నోటిఫికేషన్స్ ఇవ్వడం చేయాలి. డేటాని బేస్ చేసుకొని స్ట్రాటజీస్ చేయాలి. మల్టిపుల్ కేటగిరీస్ని యాడ్ చేయాలి. న్యూ ఛానల్స్ యూజ్ చేయాలి స్టార్టప్ రీచ్ పెంచడానికి. సో దిస్ ఈజ్ ఇట్ ఫర్ దిస్ లెక్చర్. నెక్స్ట్ వచ్చే ఎపిసోడ్స్ ఇంకా ఉన్నాయి, అవి మిస్ అవ్వకుండా చూడాలంటే సబ్స్క్రైబ్ టు వెల్తిజం తెలుగు. ఎథికల్ హ్యాకింగ్ కోర్స్, సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్, పెన్ టెస్టింగ్, బగ్ బౌంటీ, క్లౌడ్ కంప్యూటింగ్, డిజిటల్ మార్కెటింగ్, ఫుల్ స్టాక్, మెడికల్ కోడింగ్ ఇలాంటి ప్రాక్టికల్ ఐటీ కోర్సెస్ నెక్సన్ ఐటీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. తెలుగు అండ్ ఇంగ్లీష్లో సర్టిఫికేషన్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. లైవ్ క్లాసెస్ ఉంటాయి అండ్ రికార్డెడ్ ఉంటాయి. ఆన్లైన్లో అయినా చూడొచ్చు, ఆఫ్లైన్ క్లాసెస్ అయినా అటెండ్ అవ్వచ్చు. హైదరాబాద్ అమీర్పేట్లో ఉంది ఇన్స్టిట్యూట్ ఇది. వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ అన్ని కోర్సెస్ చూడొచ్చు మీరు. ఆర్ లేకపోతే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి, వాళ్ళు ఫుల్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తారు. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా క్లియర్ చేస్తారు. You know that you control me. Guilty self-affliction. Prey on me when I'm lonely. And I'm your willing victim. My friends already told me